ఎందుకంటే యుగంలో వచ్చేటప్పుడు కొన్ని సాధనలు తగ్గిపోతుంటాయి. పూర్వయుగంలో అనేక యజ్ఞములు చేస్తే కానీ చిత్తశుద్ధి వచ్చేది కాదు, పాపాలు పోయేవి కాదు. ఇప్పుడేం పాపాలకేం కొలవలేదు, యజ్ఞాలు చేయడానికి అవకాశం లేదు. అందుకే ఋషి ఏం చేశారంటే దివ్యములైన నామయజ్ఞాలను మనకి ఇచ్చాడు. అది తెలుసుకోవాలి. ఇక్కడ నామయజ్ఞం చేయాలి అంటే నామాన్ని యజ్ఞం చేయాలి, చదివితే సరిపోదు. ఆ నామం భావన చేయాలి, చింతన చేయాలి. అప్పుడు నామ యజ్ఞం అవుతుంది, నామం యోగం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. నామం యజ్ఞం కావాలంటే అది పుట్టి ఉచ్చారణ సరిపోదు. నామోచ్చారణతో తరించిపోతారని ఎక్కడ చెప్పలేదు, నామస్మరణతో తరిస్తారన్నారు. ఇప్పుడు విన్నారు ఇది. స్మరణ అంటే ఏమిటి? పలకడం కాదు, పలికితే ఉచ్చారణ, ఆలోచిస్తే విచారణ, ఆలోచించి జ్ఞాపకం పెట్టుకుంటే స్మరణ. అది నామస్మరణ అంటే అర్థస్పృహ కలిగి ఉండాలి. అర్థస్పృహతో చేసినదే శక్తివంతం అవుతుందని ఉపనిషత్తు చెప్తుంది. వీర్యవత్తరం భవతి అన్నది ఇక్కడ. అర్థస్పృహ ఉండాలి. కానీ ఎంత చదివినా యాంత్రికంగా చదివేయకుండా అర్థస్పృహ కలిగి ఉండాలి. అహంకార రాహిత్యం చాలా ప్రధానం. నేను చాలా గొప్పవాడిని, నన్ను మించిన వాళ్ళు భావం ఏమొచ్చిందో పడిపోతాం. వినయమైన భక్తి, ప్రేమ భక్తితో కూర్చొని అర్థస్పృహతో చదివితే ఏ యజ్ఞము, ఏ యాగము, యోగము లేకుండానే సిద్ధి పొందొచ్చండి. ఎంత గొప్ప విషయం. నా కుండల్ని రాదు, తన చక్రాలు దాటలేను, ఏం అక్కర్లేదు. దీన్ని భక్తిగా చదువుకో, అన్నీ ఆయన ఇస్తాడు. ఇంకా అవి వస్తే వాటికున్న అహంకారాలు. మనకు ఉపనిషత్తు అర్థమైపోయింది ఒక అహంకారం చదువు ప్రమాదం. కనుక అద్భుతమైన ప్రేమ రూపమైన చిత్తవృత్తి వస్తే అహంకారం ఉండదు కదా. ప్రేమలో అహంకారానికి తావులేదు. అహంకారం అరిగితే కానీ ప్రేమ లేదు. అని ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ నారదుడు భక్తి సూత్రాలు చెప్తాడు. భగవంతుడు అహంకారం అంటే అసహ్యత, అభిమాన ద్వేషి అంటే అహంకారం అంటే ఆయనకు నచ్చదు. దైన్యప్రియత్వాచ్చ అహంకార రాహిత్యం ఆయనకి ఇష్టమైనది. అలాంటి ప్రక్రియతో భగవన్నామములు చేసుకోవడం అనేది ప్రక్రియగా తెలియజేస్తూ